అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. నమస్కారం. వ్యవసాయ విజ్ఞాన సమాహారం అన్నదాతకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: నాణ్యమైన ధాన్యం దిగుబడికి వరి కోతలు అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వేలాడే కుండీలకు అనువుగా ఉండే మొక్కలు, పంట పండించడం అంతా ఒక ఎత్తు, దానిని సరైన పద్ధతిలో మార్కెట్ చేసుకోవడం మరో ఎత్తు. నిజమే కదా? వరికే వద్దాం. ఎన్నో కష్ట నష్టాలు కోర్చి ఆరుగాలం పంటను సాగు చేసినా చివరకు కోతలు ఆరబోతలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆ ధాన్యం నాణ్యత దెబ్బతింటుంది. అంతేకాదు, నిల్వలో క్రిమికీటకాలు వల్ల జరిగే నష్టం అపారంగా ఉంటుంది. ఫలితంగా మార్కెట్ ధర దక్కక రైతులు నష్టపోతుంటారు. అందువల్ల సరైన నాణ్యతా ప్రమాణాలుండేలా వరి కోతల అనంతరం రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అంటున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రాగోలు వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పివి సత్యనారాయణ. అటు సార్వాలో కానీ ఇటు దాళ్వాలో కానీ వరి రైతుకి గిట్టుబాటు ధర రావాలి, కనీస మద్దతు ధర పొందాలి అంటే మనం పండించేటువంటి ధాన్యంలో కొన్ని మెళుకులు అంటే ముఖ్యంగా నాణ్యతా ప్రమాణాలు కనుక మనం ఖచ్చితంగా పాటించినట్టయితే ఆ ధాన్యం మనం అమ్ముకోవడం ద్వారా మనం ఖచ్చితంగా నిక్కచ్చిగా మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే కనీస మద్దతు ధర ఉందో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మనకు తెలుసు ఇటీవల కాలంలో మిషన్ కోత వచ్చిన తర్వాత చాలా ఈ నాణ్యత ప్రమాణాలు బాగా తగ్గిపోయినాయని చెప్పాలి. లేబర్ కొరతను అధిగమించడానికి మిషన్ కోత వైపు మళ్ళాము. ఇది తప్పదు, ఈ జరిగే పరిణామాన్ని జరుగుతుంది. కానీ దీనిలో నాణ్యత ప్రమాణాలు మిషన్ ద్వారా కోసినప్పుడు ధాన్యంలో ఏ విధంగా పొందాలని చూసినట్టయితే ముఖ్యంగా ఏంటంటే మిషను కోసేప్పుడు పొలం బాగా ఆరాలి. అంటే ధాన్యము పచ్చిధాన్యం ఉండకూడదు. బాగా తయారైనటువంటి పొలాన్నే మిషన్ ద్వారా కోసుకోవాలి. ఒకటి మెలకువ. మిషన్ ద్వారా కోసిన తర్వాత ధాన్యాన్ని 2 నుంచి 3 రోజులు తప్పనిసరిగా విధిగా ఆరబెట్టుకోవాలి. అవసరమైతే 4 రోజులు ఆరబెట్టుకోవాలి. ఆ విధంగా ధాన్యంలో మాయిశ్చర్ శాతం ఏదైతే మనం తేమ శాతం కోసినప్పుడు 18 నుంచి 20% ఉన్న మనం 14 నుంచి 15 శాతానికి తగ్గించి ఆ ధాన్యాన్ని మనం నిలవగట్టినట్టయితే ఆ ధాన్యంలో ఏంటంటే మనకి మాయిశ్చర్ శాతం తగ్గటం వల్ల నూక అవ్వదు, చక్కటి బియ్యం శాతం ఉంటుంది. అలా కాకుండా ఎక్కువ శాతం మాయిశ్చర్ ఉండి నిలవగట్టినప్పుడు నూక అయ్యే అవకాశం ఉంది, అలాగే పాయ వచ్చే అవకాశం ఉంది, అలాగే కొన్ని మచ్చ కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఇది రైతు ఏంటంటే ఇటీవల కాలంలో లేబర్ సమస్యని అధిగమించే క్రమంలో కొన్ని పొరపాట్లు చేస్తూ ఉన్నారు. విధిగా ధాన్యాన్ని ఆరబెట్టుకుని అప్పుడే నిలవబెట్టుకుని అప్పుడే మిల్లర్కి తోలినట్టయితే మనం ఆశించినటువంటి తేమ శాతం ఉన్నప్పుడు ఆశించినటువంటి బియ్యం దిగుబడి మిల్లర్కి రావటం వల్ల మనం ఏదైతే ప్రభుత్వం సిఫార్సు చేస్తుందో మినిమం సపోర్ట్ ప్రైస్ కనీస మద్దతు ధర పొందడానికి ఆస్కారం ఉంది. ఇది ప్రధానంగా రైతు గ్రహించుకోవాలి. దీంతో పాటుగా కుప్పలేసి ధాన్యాన్ని నూర్చేటువంటి రైతులు కుప్పలేసేప్పుడు రైతు కొన్ని మెలకులు పాటించాలి. విధిగా 6 నుంచి 8 రోజులు పన ఆరగట్టాలి. అలా ఆరగట్టడం వల్ల మనకి ఆ ధాన్యం పన మీద బాగా ఆరి తేమ శాతం 13 నుంచి 14 శాతానికి వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా కొందరు రైతులు ఏం చేస్తారంటే 4-5 రోజులు ఎండిన తర్వాతే కుప్పలేసేస్తారు. 4 నుంచి 5 రోజులు మాత్రమే ఎండినటువంటి పనని ఎండబెట్టి కుప్పలేయటం వల్ల మనకి అక్కడ ఎక్కువగా
తేమ శాతం అధికంగా అంటే 17% మించి ఉండటం వల్ల అక్కడ కూడా పాయ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అలా కొన్ని పరిస్థితుల్లో కుప్పలు తొందరగా వేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అక్కడ రైతులు ఏంటంటే ఆ ధాన్యాన్ని ఆ కుప్పల్ని వెంటనే నూర్చేయాలి, ఎక్కువ రోజులు ఉంచకూడదు. ఎందుకంటే ఎక్కువ రోజులు ఉంచినట్టయితే ఆ తేమ శాతం అధికంగా ఉండటం వల్ల కుప్పలో ఉష్ణోగ్రత పెరిగి గింజ రంగు మారిపోయి పాయకాడ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి విధి లేనప్పుడు ఆ విధంగా కుప్పలు వేసుకున్న రైతులు వెంటనే కుప్పలు నూర్చుకోవాలి. అలా కాకుండా తేమ శాతం అంటే 7 నుంచి 8 రోజులు ఆరబెట్టినటువంటి ఊదలు పన ఏదైతే ఉందో ఆ కుప్పలు తేమ శాతం 13% పడిపోతుంది. ఎప్పుడైతే మనం కుప్ప మీద ధాన్యాన్ని నిలబెట్టామో ఒక రకంగా ఆ ధాన్యం కుప్పలోనే మాగి పర్ఫెక్ట్ క్యూరింగ్ జరిగి అక్కడ మనకు నోక అవ్వకుండా మనకి ఎక్కువగా బియ్యం దిగుబడి శాతం వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా ఏంటంటే రైతు ఆ కుప్పలో ఆ విధంగా క్యూరింగ్ జరిగే విధంగా ఉంచుకుని మనం నూర్చుకుని మిల్లుకి తోలినట్టయితే నూక శాతం బాగా గణనీయంగా తగ్గుద్ది. అంటే నూక శాతం 5 నుంచి 6% కంటే ఎక్కువ ఉండే అవకాశం లేదు. అలాగే ధాన్యాన్ని నిలవబెడుతున్నప్పుడు కూడా ముఖ్యంగా ఏంటంటే మనం గోని సంచిలో ధాన్యం నిలబెట్టేప్పుడు కూడా తేమ శాతం 15 కంటే తక్కువగా ఉండే విధంగా చూసుకుని నిలబెట్టుకున్నట్టయితే ఆ విధంగా మనకు మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే గవర్నమెంట్ నిర్దేశించిందో దాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో ధాన్యము అంటే వరి కోసిన తర్వాత పన మీద వర్షాలు వచ్చి తడిసిపోతుంటుంది. ఆ తడిసిపోయినటువంటి ధాన్యాన్ని మనం సరిగ్గా ఆరకుండా పన మనం కుప్పలు వేసుకోవటం కూడా నష్టదాయకమే. ఒకవేళ విధి లేని పరిస్థితుల్లో కుప్పలు వేసుకుంటే వెంటనే నూర్చుకుని ఆ ధాన్యాన్ని మళ్ళీ ఆరబెట్టుకుని మళ్ళీ తేమ శాతం 13-14% వచ్చిన తర్వాత మాత్రమే అటు మిల్లర్కి ఇచ్చినట్టయితే మనం ఆశించినటువంటి బియ్యం దిగుబడికి రావడానికి అలాగే మినిమం సపోర్ట్ ప్రైస్ రావడానికి ఆస్కారం ఉంది. ఇంకొక ప్రధానమైన మెలకు ఏంటంటే ఈ వరి కోతకి ముందుగా నీటి ఎద్దరికి గురి కాకూడదు. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో వరి నీటి ఎద్దరికి గురైనటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. అంటే టెర్మినల్ మాయిశ్చర్ స్ట్రెస్ అంటాం. అంటే కడకి ధాన్యం తయారవుతూ ఉండగా అంటే ఈయనకైన 15 రోజుల తర్వాత ఈ బెట్టకు గురైనట్టయితే అక్కడ ఎక్కువ శాతం నోకొచ్చే అవకాశం ఉంది. అది కూడా రైతు తప్పనిసరిగా ఈయనకైన తర్వాత 25 రోజుల వరకు కూడా ఆ బెట్టకు గురి కాకుండా వరి పొలాన్ని చూసుకోవాలి. ఆ విధంగా ఉండటం వల్ల మనకి బాగా ధాన్యం బాగా తయారయ్యి గింజ బాగా గట్టిపడి గింజ కూడా దాంట్లో కూడా కెమికల్ రియాక్షన్స్ బాగా జరిగి చక్కగా బియ్యము ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ మెళుకు పాటించుకోవాలి. చాలామంది రైతులు ఏంటంటే ముఖ్యంగా పొటాష్ ఎరువుని ఆఖరి దఫా వేయకుండా ఉండే సందర్భాలు అనేక ఉన్నాయి. విధిగా పొటాష్ ఎరువుని ఆఖరి దఫా యూరియాతో కలిపి వేసుకున్నట్టయితే మనకి అన్ని విధాల మనం మంచి నాణ్యమైన ధాన్యాన్ని కూడా పొందడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఇంకొక ప్రధానమైన మెలకు ఏంటంటే కొన్ని సందర్భాల్లో కోత 10 నుంచి 15 రోజులు అంటే ధాన్యం తయారైపోయింది, గింజ తయారైపోయిన తర్వాత 10 నుంచి 15 రోజులు కొయ్యకుండా కూడా ఉంచేటువంటి సందర్భాలు ఉన్నాయి. మనుషుల కొరత వల్ల అవనండి లేదా మిషన్లు దొరకపోవటం వల్ల కానివ్వండి, ఈ విధంగా చేయటం వల్ల కూడా అది ఓవర్ డ్రై అంటే ఎక్కువగా డ్రై అవ్వటం 12% కంటే మాయిశ్చర్ శాతం పడిపోవటం వల్ల అక్కడ కూడా ఏంటంటే నూక శాతం ఎక్కువైపోయి దిగుబడి తగ్గే ఆస్కారం ఉంది. దీన్ని కొంతమేర అధిగమించడానికి ఆ ధాన్యాన్ని మనం వెంటనే మిల్లు తోలకుండా ముఖ్యంగా ధాన్యాన్ని నిలబెట్టుకుని లేదా కుప్ప మీద ఉంచడం లేదా ధాన్యాన్ని బస్తాల్లో కొంతకాలం నిలవబెట్టుకుని ఆ తర్వాత మిల్లు దొరికితే కొద్దిమేర నూక శాతం కూడా తగ్గి మనకి మినిమం సపోర్ట్ ప్రైస్ పొందడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ మనం గవర్నమెంట్ నిర్దేశించినటువంటి మినిమం సపోర్ట్ ప్రైస్ పొందాలంటే ఈ ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ ఏదైతే మనం చెప్తున్నామో ఆ ధాన్యంలో ఆ నాణ్యత ప్రమాణాలు మనం తీసుకురాగలిగితే మనం ఆశించినటువంటి గిట్టుబాటు ధర రైతు పొందడానికి ఆస్కారం ఉంది. ఇంటి మొక్కల పెంపకంపై విభిన్న కథనాలను ప్రతి శని ఆదివారాల్లో అన్నదాతలో చూస్తున్నారు కదండి. ఇవాళ మనం తెలుసుకోబోయే అంశం వేలాడే మొక్కలు. వేలాడే కుండీల నుంచి అందమైన మొక్కలు గాల్లో వేలాడుతుంటే దాన్ని వర్ణించడం ఎవరి తరం చెప్పండి. మనకున్న కొద్దిపాటి స్థలాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలంటే అందుకు మంచి అవకాశం కల్పించేవే ఈ హ్యాంగింగ్ పాట్స్ లేదా వేలాడే కుండీలు. నేలపైన కాకుండా బాల్కనీలు లేదా డాబాలపైన ఉండే నిలువు స్థలాన్ని వాడుకోవడం ద్వారా ఎక్కువ మొక్కల్ని పెంచుకోవచ్చు. ఎక్కువ మొక్కల్ని పెంచుకోవడమే కాదు, మన ఇంటి తోట అందాలను మరింతగా ఇనుమడించవచ్చు.
హ్యాంగింగ్ పాట్స్లో పెంచుకునేందుకు అందుకు అనువుగా ఉండే వాటిని ఎంచుకోవాలి. నిలువుగా పెరిగేవి కాకుండా పక్కలకు వ్యాపించే మొక్కలను ఎంపిక చేసుకుంటే వేలాడిన కొమ్మలతో ఉండే ఆ మొక్కల సొగసు చూడటానికి 2 కళ్ళు చాలవు. ఇంకెందుకు ఆలస్యం, హ్యాంగింగ్ బాస్కెట్లో ఎలాంటి మొక్కలు పెంచుకోవచ్చో తెలియజేసేందుకు సిద్ధంగా ఉన్నారు ఇవాల్టి నందనవనం శీర్షికలో రామోజీ ఫిలిం సిటీ హార్టికల్చరిస్ట్ శ్రీ కీర్తన. మరి హ్యాంగింగ్ పాట్స్ను చూసేద్దాం రండి. కొద్దిగా సూర్యరశ్మి, సారవంతమైన మట్టి, అలాగే కొద్దిపాటి స్థలం ఉన్నట్లయితే మనం మన ఇళ్ళను ఒక విలాసవంతమైన బృందావనంగా మార్చుకోవచ్చు. ఎలా అనుకుంటున్నారా? ఈ హ్యాంగింగ్ ప్లాంట్స్ అండి. ఈ హ్యాంగింగ్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకవేళ మనకు ఇండోర్స్లో మనం పెంచుకోకపోతే, ఒకవేళ మనకు ఎక్కువ స్థలం లేకపోయినా సరే మనం బాల్కనీలో ఒక వర్టికల్ గార్డెన్ లాగా ఒక హ్యాంగింగ్ ప్లాంట్స్ మనం పెట్టుకోవచ్చు. ఇండోర్ ప్లాంట్స్లో ఏవైతే మనకు అందంగా కనిపించనివి కూడా మనం ఈ హ్యాంగింగ్ పాట్స్లో అందమైన మొక్కల్ని చాలా ఆకర్షణీయంగా పెంచుకోవచ్చు. హ్యాంగింగ్ ప్లాంట్స్లో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే వీటికి రంగుతో పాటు హ్యాంగింగ్ పాట్ సైజ్ కూడా చాలా ముఖ్యమైన అంశం. ఇక్కడ రంగు అంటే ఆకుపచ్చ లేదా రెడ్, ఊదా రంగు మొక్కలు మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ హ్యాంగింగ్ పాట్స్లో మనం మొక్కలు ఎంచుకునే విషయాల్లో చాలా జాగ్రత్త పాటించాలి. ఈ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ఒకవేళ మనకు 2 కలర్స్ కావాలంటే మనం గ్రీన్, రెడ్ ఆప్షన్స్ చాలా చూసుకోవాల్సి ఉంటుంది. ఇండోర్ ప్లాంట్స్ మనం పెట్టుకోవాలన్నప్పుడు ఇండ్లలో మనకు ఎక్కువ స్థలం లేనప్పుడు బాల్కనీలో ఒక రైలింగ్ రాడ్ లాగా పెట్టుకుని మనకు చిన్న ఇట్లా అందమైన సైజే కాకుండా డిఫరెంట్ షేప్ సైజ్ పాట్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. అది టెరకోటా పాట్స్ అవ్వచ్చు, ప్లాస్టిక్ పాట్స్ అవ్వచ్చు, అలాగే సెరామిక్ పాట్స్ కూడా అవ్వచ్చు. చూడండి, ఇది జస్ట్ ఒక ఆయిల్ క్యాన్ అనమాట. దీన్ని మనం ఎంత అందంగా ఆకర్షణీయంగా తయారు చేసుకున్నామో, ఇలా ప్లాస్టికే కాకుండా సెరామిక్ అవి పగులుతాయి అనుకున్నట్లయితే మీరు టెరకోటా ఒక మంచి ఆప్షన్. ఎందుకంటే ఈ ఎండాకాలంలో ఏదైతే ఉందో అది వాటరింగ్ ప్రాబ్లం కాకుండా కొంచెం వాటర్ ఇచ్చినా కూడా ఆ పాట్ ఏదైతే ఉందో అది వాటర్ని పీల్చుకొని ఎక్కువ వాటర్ కూడా మనకి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఈ హ్యాంగింగ్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి వాటర్ విషయం, మట్టి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ హ్యాంగింగ్ పాట్స్లో మనకు 2 రకాలు ఉంటాయి. మనకు జనరల్గా పెట్టాలంటే ఏ మొక్కకైనా మనం నీరు ఇవ్వాల్సి ఉంటుంది. మనం నీరు ఇస్తే కింది కారిపోవాలి. అలాంటప్పుడు కింద డ్రైనేజ్ హోల్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనం ఒకవేళ నీరు ఇస్తే బాల్కనీ ఏదైతే ఫ్లోర్ ఉందో అది ఖరాబ్ అవుతుంది కదా. అందుకని మనకి ఇక్కడ 2 రకాల హ్యాంగింగ్ పాట్స్ లభ్యమవుతాయి. ఒకటి డబుల్ పాట్ హ్యాంగింగ్ పాట్, అంటే పాట్ లోపల పాట్. బయట మనకు హ్యాంగింగ్ పాట్ అందంగా కనిపిస్తుంది, దానికి ఎలాంటి హోల్ పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. అదే మనం ఆ హ్యాంగింగ్ పాట్లో ఒక నార్మల్ పాట్ పెట్టినట్లయితే అది మనం కింద వాటర్ ప్రాబ్లం ఉండదు, అలాగే ఆ హ్యాంగింగ్ పాట్ అలాగే అందంగా చూపించుకోవచ్చు. ఇంకో రకం ఏదైతే ఉందో అది హ్యాంగింగ్ పాట్ విత్ ట్రే వస్తుంది. ఆ ట్రే ఏదైతే ఉందో మనకు వాటరింగ్ ఇచ్చినా కూడా ఆ ట్రేలోనే పడిపోతుంది. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే ట్రే తోటి వచ్చే హ్యాంగింగ్ పాట్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం చిన్న సైజుగా వస్తాయి. సో దాంట్లో మనం డిఫరెంట్ రకాలు మనం పెట్టుకోలేము అనమాట. బాల్కనీ ఖరాబ్ అవ్వకుండా చూసుకోవాలనుకుంటే ఈ 2 పాట్స్ మనం ఎంపిక చేసుకోవచ్చు. ఒకే రకమైన మట్టి లేదా ఒకే రకమైన వాటర్ కావాల్సిన మొక్కల్ని మనం ఒక గ్రూప్లో పెట్టుకోవాలి. ఎందుకంటే వీటి మధ్యలో సమౌతల్యం అంటే కంపాటబిలిటీ చాలా బాగుంటుంది. ఈ మొక్క ఏదైతే ఉందో అది సన్ రోజ్ అండి. దీన్ని యాప్టినియా కార్డిఫోలియా అంటారు. ఇది ట్రైలింగ్ ప్లాంట్. ఇది ఒక సక్యులెంట్. లీఫ్లో ఏదైతే ఉంది, ఆకులో కాండంలో ఏదైతే ఉందో అది నీరుని స్టోర్ చేసుకుంటుంది, అవసరం ఉన్నప్పుడు అది వాడుకుంటుంది. ఈ సన్ రోజ్కి పింక్ కలర్, రెడ్ కలర్, వైట్ కలర్, ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయండి. సూర్యుడు ఎలా ఉంటారో అలా రౌండ్గా ఉండడం వల్ల దీనికి సన్ రోజ్, బేబీ సన్ రోజ్ టైప్ అనే నేమ్ ఇచ్చారనమాట. దీంట్లో వేరిగేటెడ్ స్పీషీస్ కూడా ఉంటుంది, కానీ ఇది చాలా కామన్. గ్రీన్ కలర్ యాప్టినియా మాత్రం చాలా కామన్ అండి. ఎక్కువ ఎండ తగిలినప్పుడు మాత్రం ఇది ఇలా మాడిపోతూ ఉంటుంది. దీనికి పూలు రావాలంటే మాత్రం 6 గంటల నుంచి 8 గంటల సమయం వరకు ఎండ ఇస్తే సరిపోతుంది. కానీ ఒకవేళ అసలు షేడ్లో, నీడలో పెంచినట్లయితే ఆ పూలు అంతగా పూయవు. దీనికి పూలు పింక్ కలర్ వచ్చినవి ఏవైతే ఉన్నాయో అవి ఉదయం పూట వికసిస్తాయి, అదే సాయంత్రం కాగానే అవి ఫాల్ అయిపోతాయి అన్నమాట. ఇది మనం పెంచుకోవాలనుకుంటే జస్ట్ ఒక కటింగ్ ఇలా కట్ చేసుకొని మనం పెంచుకోవచ్చు. కానీ దీనికి వాటర్ ఏదైతే ఉందో సమ్మర్లో అయితే 3-4 రోజులకు ఒకసారి ఇస్తే సరిపోతుంది. అదే వింటర్లో అయితే మనం ఒక వారం రోజులు అలా ఇస్తే సరిపోతుంది. కానీ వాటరింగ్ ఇచ్చినప్పుడు మనం ఏం ఆలోచించాలంటే ఇలా ముట్టుకున్నప్పుడు ఇట్లా ఎండిపోయినట్టు ఉన్నప్పుడే మనం వాటరింగ్ ఇవ్వాల్సి ఉంటుంది.
ఒకవేళ మనం అందంగా పెంచుకోవాలనుకుంటే వీటిని ఇలా కట్ చేసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ కట్ చేసుకుంటే దానికి ఒక షేప్ మనం ఇవ్వచ్చు. ఇది పార్చులాకా అండి, మాస్ రోజ్ అంటారు. దీంట్లో చాలా రకాలమైన మొక్కలు మనం చూసుకోవచ్చు. ఈ పింక్ కలర్ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో అవి 1 ఇంచ్ లేదా 2 ఇంచుల వరకు పెరిగే రకాలు కూడా మనం చూసుకోవచ్చు. కానీ ఇది చిన్నటి మాస్ రోజ్ అండి. ఇందులో పింక్, రెడ్, ఆరెంజ్, ఎల్లో ఇలా రకరకాలుగా కలర్ఫుల్గా పూలు కూడా మనకు లభ్యమవుతాయి. ఈ పార్చులాకా ఏదైతే ఉందో దీనికి మీలిబగ్ అటాక్ చాలా ఉంటుంది. ఎందుకంటే దీనికి ఎక్కువ వాటరింగ్ ఇస్తామన్నమాట. ఎందుకంటే ఇది చూడంగానే కొంచెం ఎండిపోయినట్లు అనుకోగానే చాలామంది దీనికి వాటర్ కావాలేమో అని చెప్పేసి నీరు ఇస్తుంటారు. కానీ ఒక హార్డీ ప్లాంట్ అండి, సక్కులెంట్. దీన్ని ఆకులలో, దీని కాండంలలో నీళ్ళు స్టోర్ చేసుకొని అవసరమైనప్పుడు ఇది వాడుకుంటుంది. పైన ఒకళ్ళు టచ్ చేస్తే ఎండిపోయినట్లు ఉన్నప్పుడే మనం నీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పూలు కూడా ఏదైతే ఉందో అది సాయంత్రం వల్లిపోతాయండి, మళ్ళీ మార్నింగ్ కాగానే వికసిస్తాయి. దీనికి కూడా మనం జస్ట్ ఇట్లా ఒక కటింగ్ తీసుకొని మనం నాటినట్లయితే అందమైన పార్చులాకా మన సొంతం అవుతుంది. అలాగే దీనికి కూడా మనం ప్రూనింగ్ చేయాలంటే కత్తిరించుకున్నట్లయితే మనకి ఎలాంటి షేప్ కావాలంటే గుండ్రంగా అయినా మనం పెంచుకోవచ్చు. ఇది క్లోరోఫైటమ్ అండి, అంటే స్పైడర్ ప్లాంట్. స్పైడర్ అంటే సాలెడ్ కదా, దీని ఆకులు ఏవైతే ఉన్నాయో అవి ఒక సాలెడ్ గూడులాగా ఉంటాయి అనమాట. ఇది ఒక ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్ అండి. ఇంకా ఇవి ఏవైతే ఉన్నాయో అవి బేబీస్ అంటారు అనమాట. దీనికి ఒకవేళ ఇది జస్ట్ ఇలా పించేసి మనం పెట్టినట్లయితే ఒక కొత్త మొక్క వచ్చేస్తుంది. దీనికి ఎక్కువ వాటరింగ్ లేదా ఎండ అవసరం లేదండి. ఈ టిప్స్ ఏవైతే ఉన్నాయో మనకి తెలుస్తుంది కదా, ఇది ఇస్తే దీనికి ఎక్కువ వాటరింగ్ లేదా తక్కువ వాటర్ ఇచ్చినట్లు ఉంటుంది. ఇది బ్రౌన్ లేదా డ్రై అయినప్పుడు మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం దీనికి డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నట్టు. ఈ స్పైడర్ ప్లాంట్ మనము టెర్రకోటాలో పెంచుకోవచ్చు లేదా ప్లాస్టిక్లో పెంచుకోవచ్చు. చూడండి, ఇది ఒక టైర్, జస్ట్ ఒక టైర్ ఎలా అందంగా రూపొందిందో. ఈ మొక్క ఏదైతే ఉందో మనకి ఎలాంటి వాతావరణంలోనైనా ఇది పెంచుకోవచ్చు. ఇప్పటి వరకు మనం గ్రీన్ కలర్ హ్యాంగింగ్ ప్లాంట్స్ చూసాం కదా, ఇప్పుడు ఇది రెడ్ కలర్ ఆల్టర్నాంతరా వర్సి కలర్ అనమాట. దీంట్లో మనకు గ్రీన్ కలర్ లేదా రెడ్, ఊదా రంగు, బర్గండి కలర్ అయిన మొక్కలు మనకు లభ్యమవుతాయి. ఈ మొక్క ఏదైతే ఉందో సూర్యరశ్మి తగిలినట్లయితే అవి షైన్ అంటే మెరుస్తాయి కూడా. అదే మనం నీడలో పెట్టినట్లయితే ఈ కలర్ ఏదైతే ఉందో డల్ అయిపోతుంది, ఫేడ్ అయిపోతుంది. కనీసం 8 గంటల వరకు మనం సూర్యరశ్మి ఇచ్చినట్లయితే మనకు ఒక ఆకర్షణమైన మొక్క మన చేతిలో ఉంటుంది. ఇది చూసినట్లయితే కోకోనట్ పీచ్ నుంచి మనం తయారు చేసిన హ్యాంగింగ్ పాట్ అండి ఇది. దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే మనం కొద్దిగా వాటర్ ఇచ్చినా కూడా మనకు ఫుల్ డే వరకు అది రీటైన్ చేస్తుంది. వర్సి కలర్ మొక్క ఏదైతే ఉందో జస్ట్ ఒక చిన్న కటింగ్ పెట్టినట్లయితే మనకి ఒక గుంపుగా అది చాలా స్ప్రెడ్ అయ్యే మొక్క అండి. దీనికి వాటర్ కూడా 3-4 రోజులకి ఇచ్చినా సరిపోతుంది, అది కూడా సమ్మర్లో. అదే వింటర్లో అయితే మనకు వాటర్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు, అది కూడా 1 వీక్ వరకు వాటర్ ఇచ్చినా సరిపోతుంది. ఈ కోకోనట్ పీచ్ది హ్యాంగింగ్ పాట్ ఏదైతే ఉందో దానికి డ్రైనేజ్ ఓజల్స్ కూడా అవసరం లేదు, ఎందుకంటే ఆ పీచ్ ఏదైతే ఉందో వాటర్ని రిటైన్ చేసుకుంటుంది. ఈ ఆల్టర్నేటివ్ వర్సి కలర్లో గ్రీన్ కలర్ కూడా మనకు లభ్యమవుతుంది. ఆ గ్రీన్ కూడా ఒకవేళ ఎక్కువ నీడకు పెట్టినట్లయితే అది ఫేడ్ అవుతుంది. అందుకే ఈ మొక్కకి ఏదైతే ఉందో సూర్యరశ్మి చాలా ఇంపార్టెంట్. ట్యాంగిల్డ్ హార్ట్ ఇది ఒక సక్యులెంట్ వెరైటీ అండి. ఈ ట్యాంగిల్డ్ హార్ట్ ఏదైతే ఉందో అది జస్ట్ చిన్న మొక్క ఇచ్చినా సరిపోతుంది. ఎంత అందంగా ఉందో చూడండి. ఈ ట్యాంగిల్డ్ హార్ట్కి ముఖ్యమైన విషయం ఏంటంటే ఎండ ఒకవేళ కరెక్ట్గా మనం ఇచ్చినట్లయితే చాలా గ్రీన్ కలర్గా చాలా అందంగా వికసిస్తుంది. కానీ అదే మనం ఒక నీడలో ఉన్నట్లయితే చాలా ఫేడ్ అయిపోయి పర్పుల్ కలర్ ఆకులు వస్తాయన్నమాట. దీనికి వాటరింగ్ కూడా మనం సమ్మర్ సీజన్లో 2-3 డేస్కి ఇవ్వాలి. అదే వింటర్ సీజన్లో అయితే 1 వీక్ ఇచ్చినా సరిపోతుంది. ఒకవేళ దీనికి ఎక్కువ వాటరింగ్ ఇచ్చినట్లయితే ఇవి వాటర్ ఆకులలో స్టోర్ చేసుకుంటాయి కరెక్టే, కానీ ఆ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో అది చాలా డల్ అయిపోతుంది. ఇది చూసినట్లయితే ఇది ఫ్లవరింగ్ అండి, ట్యాంగిల్డ్ హార్ట్ ఫ్లవరింగ్. ఈ ఫ్లవర్స్ మనకు సమ్మర్ సీజన్లో వస్తాయి. ఇది నైట్ పూట డల్ అయిపోతుంది, మళ్ళీ మార్నింగ్ పూట ఫ్రెష్గా వికసిస్తుంది. ఈ ట్యాంగిల్డ్ హార్ట్ మనం ఇట్లా కోకోనట్ పీచ్లో లేదా ప్లాస్టిక్ పాట్స్లో, టైర్స్లో, టెర్రకోటా పాట్స్లో, ఆయిల్ టిన్స్లో మనం అందంగా చూయించుకోవచ్చు. హ్యాంగింగ్ ప్లాంట్స్లో ఇంకో రకం మనీ ప్లాంట్. మనీ ప్లాంట్ అనేది మనం పీల్చుకునే గాలిని శుద్ధి చేస్తుంది, మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలా మనకి ఇది డబ్బు సేవ్ చేస్తుంది, అంటే ఇది మనీని సేవ్ చేసే ప్లాంట్. ఈ మనీ ప్లాంట్ ఏదైతే ఉందో సహజంగా 5 రకాలుగా లభ్యమవుతుంది. ఎలాంటి వాతావరణంలో అయినా ఇది పెరుగుతుంది. చిన్న బాటిల్లో వాటర్లో కూడా మనం ఇది పెట్టినట్లయితే ఇది అందంగా పెరుగుతుంది. ఈ మనీ ప్లాంట్కి ఒకవేళ మనం పెంచుకోవాలనుకుంటే చిన్న ఒక కటింగ్ చాలు, లేదా ఒక లీఫ్ కూడా చాలు. దీనికి మనం కనీసం
వారానికి ఒకసారి నీళ్ళు ఇచ్చినా సరిపోతుంది. ఎండకి పెట్టినట్లయితే ఈ ఆకు ఏదైతే ఉందో అది కొంచెం అందంగా తయారవుతుంది. ఈ మనీ ప్లాంట్ ఇండోర్ ప్లాంటే కాకుండా మనకి హ్యాంగింగ్ ప్లాంట్స్లో కూడా మనం అందంగా మార్చుకోవచ్చు. ఒకవేళ మనకి ఇలా వేలాడకుండా గుబురుగా ఉండాలంటే మనం ఇలా కటింగ్ చేసి మళ్ళీ ఎలాంటి షేప్ కావాలంటే అలాంటి షేప్లో మనం హ్యాంగింగ్ బాస్కెట్స్లో అమర్చుకోవచ్చు. సాగురంగపు సంక్షిప్త సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. నిజామాబాద్ జిల్లాలో మినీ భూసార పరీక్షా కేంద్రాలుగా రైతు వేదికలు సేవలందించనున్నాయి. 2019లోనే మినీ ల్యాబ్లు ఏర్పాటైనా సరైన వసతులు లేక నిరుపయోగంగా ఉన్నాయి. తాజాగా రైతు వేదికల్లో మినీ భూసార పరీక్షా ల్యాబ్లు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలోని 106 రైతు వేదికలు ఉండగా 103 వేదికల్లో మినీ భూసార పరీక్షా కేంద్రాలను మంజూరు చేశారు. ఈ వానాకాలం నుంచి రైతులకు భూసార పరీక్షా ఫలితాలను అందించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా మన జిల్లాలో ఈ రైతు వేదికలు సుమారుగా మనకు 106 క్లస్టర్లో రైతు వేదికలు నిర్మాణం చేసుకొని వాటిని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఒక 2-3 గ్రామాలు కలిపి ఒక క్లస్టర్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ క్లస్టర్లోనే మినీ సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మనకు నత్రజని, భాస్వరము, పొటాష్ మూలకాలతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా అనాలిసిస్ చేసి ఒక 2-3 రోజుల్లో రిజల్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. టెస్టింగ్ ల్యాబొరేటరీలో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉంటారండి. ఆయనకు ఆల్రెడీ దీని మీద శిక్షణ కార్యక్రమం ఇవ్వడం జరిగింది. అటువంటి కేంద్రాల్లో గుణాత్మకమైన మార్పులు ఏమున్నాయంటే భూమిలో ఎటువంటి మార్పులు జరుగుతూ ఉన్న దాని మీద కూడా మనము విశ్లేషించుకొని తద్వారా తక్కువ ఎరువులనే వేసుకుంటే మన ఖర్చు కూడా తగ్గిపోయి పెట్టుబడి తగ్గుతుంది. అధిక దిగుబడుల సాధనే ధ్యేయంగా ఇష్టానుసారం రసాయనాలు వాడుతున్న పరిస్థితుల్లో భూమికి అవసరం లేని పోషకం అవశేషంగా మిగిలిపోయి దిగుబడి మీద ప్రభావం చూపిస్తోంది. దీన్ని నివారించాలంటే భూసారాన్ని తెలుసుకుని అందుబాటులో లేని పోషకాన్ని అందించాలని, అందుకు భూసార పరీక్షలు తప్పనిసరి అని అధికారులు సూచిస్తున్నారు. మినీ భూసార పరీక్షా కేంద్రాల ద్వారా ప్రతి రైతు తమ నేల స్వభావాన్ని తెలుసుకుని తదనుగుణంగా పంటలు పండించుకునే అవకాశం ఉంటుందని, దీనికోసం రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తామని అధికారులు అంటున్నారు. రైతు వేదికలో మేము సాయిల్ మినీ టెస్టింగ్ ల్యాబ్ అనేది ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇదివరకు రైతులు వాళ్ళు సాయిల్ టెస్టింగ్ చేయించుకోవాలి అని అంటే మనము మన డిస్ట్రిక్ట్ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్కి పంపించేవాళ్ళం. అంటే అప్పుడు గ్రిడ్ పద్ధతి పాటించేవాళ్ళు. గ్రిడ్ అనేది ఇరిగేటెడ్ సిస్టంలో 2.5 హెక్టార్లకి ఒక సాయిల్ టెస్టింగ్ పత్రాన్ని ఇస్తాము. అదేవిధంగా డ్రైన్ఫెడ్ ఏరియాలో వచ్చేసరికి 10 హెక్టార్లకి ఒక సాయిల్ టెస్టింగ్ పత్రాన్ని ఇస్తాము. అయితే ఇప్పుడు ఈ మినీ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ వల్ల ఉపయోగాలు ఏంది అని అంటే ప్రతి ఒక్క రైతు చేయించుకోవచ్చు. అంటే ఇండివిజువల్ రైతుకి సాయిల్ టెస్టింగ్ పత్రాలను అనేటివి అందజేయడం జరుగుతున్నది. సాయిల్ టెస్టింగ్ చేసుకున్నప్పుడు భూమిలో అధికంగా ఉన్న న్యూట్రియంట్స్ ఏంటి, లోపంగా ఉన్న న్యూట్రియన్స్ ఏంటి అనేది మనం ముఖ్యంగా తెలుసుకుంటాం. రైతు వేదికలలో అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేస్తాము. రైతులకి క్లస్టర్ లెవెల్లో మీటింగ్స్ జరుగుతాయి. రైతులకి అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. ఏ విధంగా శాంపుల్ అనేది తీసుకోవాలి అండ్ దానివల్ల యూజెస్ ఏంటి అన్నది రైతులకు తెలియజేసినాక వాళ్ళకి ప్రాక్టికల్గా కూడా ఫీల్డ్కి తీసుకెళ్ళి ఏ విధంగా ప్రాసెస్ అనేది డెమాన్స్ట్రేషన్ చేసి వాళ్ళకి చూపిస్తాం. ఇన్నాళ్లు భూసార పరీక్ష చేయించాలంటే జిల్లా కేంద్రంలో ఉండే పరీక్షా కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. ఒకటే కేంద్రం కావడంతో తమ వంతు వచ్చేసరికి సీజన్ పూర్తయ్యేది. దీంతో పాటు దూరాభారం కారణంగా రైతులు భూసార పరీక్షలపై అనాసక్తి కనబరిచేవారు. ఇప్పుడు రైతులకు సమీపంలోకి ఈ కేంద్రాలు రావడంతో తమ భూమి గుణాన్ని తెలుసుకునే అవకాశం ఏర్పడిందని అంటున్నారు. మట్టి పరీక్షలు చేస్తూ ఉంటారు ఇక్కడ ఆఫీసర్లు వచ్చి. రైతు వేదికలో మేడం గారు వీళ్ళందరూ వచ్చి చేస్తున్నారు. మాకు చాలా దగ్గరగా ఉంది. ఇదివరకు నిజామాబాద్ పోయేటోళ్ళమి, ఇప్పుడు ధర్మారం వేదికలోనే మట్టి పరీక్షలు చేస్తున్నారు. ఇక్కడ మాకు దగ్గరగా ఉంది, బాగా సౌలతుగా ఉంది. ప్రస్తుతం 68 రైతు వేదికల్లో కేంద్రాలను పరీక్షల కోసం సిద్ధం చేశారు. వానాకాలం వరకు మొత్తం 103 కేంద్రాలను రైతులకు అందుబాటులోకి తేనున్నట్టు అధికారులు చెబుతున్నారు. మరిన్ని విభిన్నాంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.